పరమటొక్క రాధేకమున్నది పాలుగొండ స్వామి. మాది పాలుగొండ దేవా. అవునమ్మా భక్తురాలా. గోవింద పాలుగొండ పరిపాలన చేసే చిన్నగిరెడ్డి స్వామి నానాదుడు తండ్రి. గోవింద చిన్నగిరెడ్డి భార్య నేను శీలమ్మ కొండమ్మ. నేను దేవి కొండమ్మనో. ఆహా స్వామి మహాన్ని బావ. అమ్మ భక్తురాలా. మాది పరమట దేశము. ఆహా పాలుగొండపురి పట్టణం. అవును. అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథులైన చిన్నాగిరెడ్డి వారు. ఆహా అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా అన్నగా శీలమ్మ కొండమని పిలుస్తున్నారు స్వామి. చాలా మంచిదైనమ్మ భక్తురాలా. స్వామి మహాన్ని బావ. ఆహా మా పల్లి పట్నము. అవును కదా. కులము గోత్రము. ఆహా నామధేములు మెత్తు విన్నవించాను. అవును. మీ కుల గోత్ర నామధేములు విన్నవించండి తండ్రి. మరి ఎలాగే తెలిపేది ఆలోచించవమ్మా. అలాగే స్వామి. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. నా పరమణ దేశము భద్రాచలము మాదే గలదమ్మ నా భక్తురాల. రా భద్రాచలము వేలుతుండడే శేషాచరణమ్మ నా భక్తురాల. రాజేశాచల నా భార్య గలదు తల్లి పేలూరు నా భక్తురాల. నా పేలూరమ్మ గర్భమందున ప్రేమదేవుడు గారు నా భక్తురాల. అమ్మ భక్తురాల. స్వామి మాది పరమట దేశం భద్రాచలము. అవును తండ్రి. అట్టి భద్రాచలం వేలుచున్న వారు మా తండ్రి శేషాచలన. అవును స్వామి. అట్టి శేషాచలన భార్య గలదు మా తల్లి పేలూరమ్మ. అవును దేవా. అట్టి పేలూరమ్మ గర్భమందున మేము ప్రేమతో ఏడుగురు జన్మించి ఉన్నామమ్మా. వారెవరెవరు తండ్రి? మరి ఎలాగే తెలిపేదని ఆలకించావమ్మా. అందరికన్నా పెద్దవాడమ్మా పెదవో బూలేసు అమ్మ నా భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మా చిన్నవో బూలేసు అమ్మ నా భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మా కదిరి నరసింహ అన్న దేవుడ నరసింహ. ఆయన కన్నా చిన్నవాడమ్మా గణమాదిలేటి నేను దేవుడ మదిలేటి. ప్రాణ కన్నాయో చిన్నవాడమ్మా గోపాల స్వామి అమ్మ నా భక్తురాల. ఆయన కన్నా చిన్నవాడమ్మా గోవిందరాజు అమ్మ నా భక్తురాల. అందరికంటే చిన్నవాడమ్మా శ్రీ వెంకటేశ అమ్మ నా భక్తురాల. అమ్మ భక్తురాల. స్వామి అందరికన్నా పెద్దవాడు పెదవోబులేసు. అవును తండ్రి. ఆయన కన్నా చిన్నవాడు చిన్నవోబులేసు. అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు మా అన్న కదిరి నరసింహ. అవును దేవా. ఆయన కన్నా చిన్నవాడు నేను గణమతిలేటి. అవును స్వామి. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. అవును తండ్రి. ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు. ఆహా అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు అమ్మ భక్తురాల. చాలా సంతోషమైన స్వామి. అమ్మ భక్తురాల. స్వామి అయినా కూడా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ.
ఏమి నా భక్తురాల ఓ భక్తురాల హరి భక్తురాల నా భక్తురాల ఓ భక్తురాల ఏమి కదవియో కలిగి తల్లి కోవెలకొచ్చావు నా భక్తురాల కలిగి తల్లి కోవెలకొచ్చావు ప్రార్థనము ధాన్యము తక్కువైనదా పలగొండాలోడ నా భక్తురాల రోచము కొంత కలిగన పలగొండాలోడ నా భక్తురాల అలాగే స్వామి అమ్మ భక్తురాల స్వామి మీ పాల్గొండపురి పట్టణమ్మన పట్టణమున ఏమి కదో కలిగి నాకు వెలుకొచ్చున్నావమ్మా తెలిపేద ఆలకిచ్చు దాటి అలాగే తెలిపవమ్మా భక్తురాల గోవింద ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు స్వామి మహాన్ని బావా గోవింద కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు మాకు కొడుకులు పుట్టారు కుల గోత్రమెత్తియో పాడటానికి ఆడబిడ్డ లేదు ఎట్టి మాటలు పలుకుతున్నావమ్మా భక్తురాల నాకు ఆడబిడ్డ లేదు స్వామి మహానుభావ భక్తురాల కులము చెప్పటానికి ఆహా 6 మంది కుమారులు జన్మించారు అవును కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము కొరకై నీ కోగిలిలో వరపడి ఉన్నాను స్వామి అమ్మ భక్తురాల ఆడ బాల సంతానం కొరకై నా కోవిల కింద తపస్సు పట్టింది అంటున్నావు కదా అలాగనే స్వామి మరి ఎలాగే తెలిపేది ఆలకించవమ్మా అలాగనే తండ్రి రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఆడ బాల సంతానము నీకు అవసరము లేదు నా భక్తురాల మీరు తేనేమో ఆడ జన్మ అది కొంత మేలు నా భక్తురాల మీరు కొన్ని నాడ జన్మ అడవుల్లా పాలు నా భక్తురాల రాపట్టిన తపస్సు వదిలి నీవు పల్గొండ చేరు నా భక్తురాల గోవింద అమ్మ భక్తురాల స్వామి నీకు ఆడబాల సంతానం ఎంతనేనో అవసరం లేదు అమెరితేనేమో ఆడ జన్మ అది కొంత మేలు అమెరికొండి నాడు జన్మ అడవుల పాలు పట్టిన తపసైన వదిలి మీ పాల్గొండ చెరువమ్మ భక్తురాల గోవింద నారాయణ వైకుంఠవాస ఆహా ఆడబాల సంతానం ఇవ్వకొనను నా పాత పద్మములు చెంత ఏమి చేసుకున్నది ఆలకించండి దేవా తెలువమ్మ భక్తురాల ఆహా గోవింద ఆడబాల సంతానము తండ్రి నాకు ఆకుంటే నేను పట్టిన తపతో వదలి తండ్రి పాలుకొండకు పోను కుచ్చులెల్లా మన బాపు తండ్రి కుడితే తన బాటి నేను కుడిదాకానా కుడుచుకొని ప్రాణము విడిచదమ్మా గోవిందా నారాయణ ఆడబాల తానము పైన తగలిగా స్వామి గోవిందా
వలను స్వామి అమ్మ భక్తురాల ఆడబాల సంతానం ఇవ్వకుంటే ఇవ్వకుండినా నీ పాత పద్మముల చెంత ఆహా నా ప్రాణం పైన అర్పించుకుంటాను కానీ అవును నా పాల్గొండ పట్టణానికి నేను వెళ్ళను స్వామి. అమ్మ భక్తురాల స్వామి పరి విధములు చెప్పిన వినను వినిచాలంటున్నావు. ఆహా మరి నీ భక్తికైనా మెచ్చి ఆడబాల సంతానం ఇస్తున్నానమ్మా. ఇస్తాను స్వామి. అవునమ్మా భక్తురాల. అబ్బా నిజమైన దేవుడు స్వామి నువ్వు ఈయన్నే ఉండిపో సేవలు చేసుకుంటా మాకేలమ్మా. అవునులే. ఆ? ఆ. ఆహా రామ ఏం చేయను కానీ ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ గణమతి లేడియా రాబత్తురాలి యోగము నేతరా గణమతి లేడి దేవుడు మదిలేటి అమ్మ భక్తురాల ఆహా వారవార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ అమ్మ నా భక్తురాల మో భక్తురాల మో అమ్మ భక్తురాల మో అయ్యా మో ఏం చేస్తున్నావా? తింటాను సమయ నేను చెప్పినా తినమనే. నువ్వు కాదు చెప్పింది విజయ్ తినమని నిజం చెప్పు. మీ నాయన చచ్చగా చెప్పలా మీ నాయనకి నా సాడే మో వాళ్ళు చెప్తే తినకూడదు, నేను చెప్పేంత వరకు తినల్లా. తినలే సమయ తినద్దు అట్లే పెట్టుకో. సరే సమయ. ఆహా శనివారము నాడే ఒక్క బొచ్చు మౌ మౌ ఏమ్మా తినరా సమయ. కొంచెంసేపు ఉండలేవు చెప్పేంత వరకు. సమయ ఎన్ని కాయలు ఇచ్చినావా? 2 కాయలు ఇచ్చినావు చూపించు. చూడు దీనికి మగ్గుందా? ఉండదు. నీకుందా సమయ? ఏంది మా మన ఇంటికాడ ఉన్నదిలే. దా దీనికి తోటి ముడిపిందా? ఉడిపింది. నేనేమంత నీ మాత్రం తప్పులేంచి కాదు సమయ. ఉండాయిలే 2 అట్లే ఉంటాయి సమయ. నేను చెప్పేంత వరకు తినద్దు అట్లే పెట్టుకో. సరే సమయ. వారవార శనివారము నాడే చెప్పినేలే. ఏమ్మా ఇస్తానడు స్వామి ఏం చెప్పినా. ఆహా వారవార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ మల్లుకొని ఆ పక్క మల్లుకొని ముగిస్తాను. ఇంకేం తినదు నువ్వా? నాకు తానీకేం గడిచింది సమయనా పదహోరు తానీక చెప్పేంత వరకు ఉండు మాకు వచ్చాపు. సరే సమయ. ఆహా వారవార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ అమ్మ నా భక్తురా వ్రాతల వంటి తల స్నానము చేసి భోంచేయవమ్మ అమ్మ నా భక్తురాల ప్రాపళ్ళు తిన్న 10 గడియాలకు బాల గర్భములే అమ్మ నా భక్తురాల ప్రా పుట్టబోయే చిన్న ఆడబిడ్డకు చిన్నమ్మని పేరు అమ్మ నువ్వు పెట్టవమ్మా. మన పేరు నువ్వు పెట్టావమ్మా. అమ్మ భక్తురాల ఏంపా ఏంపా ఏం స్వామి? స్వామి వార శనివారం నాడు ఆహా తల వంటి తల స్నానం చేసి పళ్ళు భోంచేగా నీకు బాలగర్భమ్మా. చాలా సంతోషమైన స్వామి. పుట్టబోయే చిన్న ఆడబిడ్డకైనా చిన్నమ్మని పేరు పెట్టి నాకు కదిరికోవెలికి తీర్థం రావాలనమ్మా. పద్దెనికంత తినేదానికి వస్తారమ్మ కష్టమా? ఏంది మా అంతా చికెను మటన్ అవంతా మేము తినంలే. భక్తులు తింటారులే. బాగా తింటారు చంపెడితే. ఎవరు మా భక్తులు? వాళ్ళు తింటారులే. సరే పోయిస్తా సమయ. అలాగే వెళ్ళిరండి అమ్మా. ఎప్పుడన్నా ఇంటికెళ్ళరా? ఎలా ఆడ పూడి పేసినారంట అట్లా తీసేస్తే సమయ.
వస్తాలే పద నువ్వు. అయ్యి స్వామి ఏం కావాలి నీకు? ఎవరుమా? ఇది ఇంత పని చేస్తాడు చూడు, రోషన్ స్వామి. ఏమో మనకు తెలియదు, నువ్వు పద. వాళ్ళ నాయన స్వామి. సరే సంపూజిస్తున్నా. అలాగే వెళ్ళినమ్మా భక్తురాలా. సరే. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ. రామాటలాడుతా మాయ మాయరా గరమద్దీలే. మిఠాయి నా బొంబాయి మిఠాయి నా లాల్ మిఠాయి నా లబ్బర్ మిఠాయి. అవరా కాళ్ళు గొలుసులు దాండక్క సంచిలే గెయిండక లాల్ మిఠాయి నా లబ్బర్ మిఠాయి నా. ఆంజమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఎప్ప నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమ్మో. ఏయ్ దోశలో నీకెళ్ళరా? ఆంజమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఎప్ప నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమ్మకో. పెద్దమ్మ వెళ్ళిపోద్ది యాప్సేది తీసుకొని పోదురా. దీపాలు లేక 5 రూపాయలు లీటరా అడ్డుకుంటే బాగున్నారా? ఎన్నోర్రా తేపలు ఉన్నాడు. మానవా మానేదిలే మానవా నువ్వెవరు? మానేదిలే నేను మానవా. మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటాం, మీ నాయన సొత్తు తాగుతాండమ్మా. అదేమన్నా చేసుకో మానవా. మానేది లేదు మానవా. మానవా నువ్వెవరు అంటున్నాను. మానవా నేను మానేదిలే. మానవా అది కాదు, నువ్వెవరు? నేను ఎవరన్నా? అవును నేను ఎవరన్నా అయిపోదు. పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చి నువ్వు బోనీ చెయ్యి. బోని అనగా ఏమిటి మానవా? ఏంది గల్లా చెప్పు సమ్మె. అంది గల్లా కొబ్బరి నూనె గల్లా. నూనెలు అనగా ఏమి? ఇంటికి పక్కారం పెంచుకొని తెచ్చిన నూనెలు అంటే తెలదా? తెలీదు మానవా. పన్నీ కట్టరేట్లు ఉన్నాయి తీసుకో. మానవా జత 30 మేమేస్తాం అట్లాంటివే. దేశినావు లేదా? ఇస్లాంలే. బొన్ని చెయ్యి. బోని అనగా ఏమి? పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన మాసి అబ్బరు నా కొడుకు నేను నోరు మూసుకొని బొన్ని చేసి పోతాండు అంతే. బోని అనగా తెలీదు మానవా మాకు. ఈ పొద్దు బాగా జరిగి వ్యాపారము. యా ఊరు మందే? మాది కదిరి. మాది కదిరే. మానవా మా క్షేత్రము కదిరి. కదిరే? అవును. కదిరిలో నాకు అందరు తెలుసు, నాకు తెలియకుండా కోనేటి గడిన మెట్లు కొడతారు రామన్న కొడుక. కాదు మానవా. ఎంగటప్ప మనవడా. మానవ కాదు. నీవురా? మేము కదిరికోవెల వేలిచినటువంటి కదిరి దేవతలం. దేవతలు? అవును. యా షేరులో దేవేది నువ్వా? కోమటోన్ షేరులో నువ్వేం దేవత నిందే? మానవా చెర్లో దేవే దేవతలం కాదు, పైనుండే దేవతలం. యాడుండేది మీరు? పైన. ఎలా చచ్చిపోయినావేమే? మానవా మేము జన్మించట ఎక్కడ మానవా? పుట్టిండేదే పైన. అవును. కదిరిలో అందరూ బాగున్నారు సమ్మె? అంతా బాగున్నారు. ఎట్లా టమాటా కట్ట నాటేస్తారా? అంటే ఏంది మానవా? టమాటా కట్ట అన్నీ కూడా తెలుదా? తెలీదు మాకు. ఏం పని చేస్తావు కదిరిలా? ఏం పని చెయ్యం. అడాసి ముండా కొడుక. మానవా ఏం పని బాగుంటే ఎట్లనేది కాదు సమ్మె. ఆ. ఏం పని బాగుంటే మీకు అన్నం ఎట్లా? మేము అన్నం పోంచే మానవ అమృతం సేవిస్తాం. అమృతమా? అవును. నీరుగిట్టుల పల్లి ఎంత 90? 75 రూపాయలు అంటే మానవా. అలాడేసిన ఒకటే మీరు అనుకునే అమృతం కాదు మానవా, మీరు పంచామృతం. పాలు పెరుగు ఆపిలికాయలు గొర్రె పిసుకులు వేసి మానవా దానిమ్మ గింజలు. అవి అవే ఎర్రకుండిందే ఏంటివే? దానిమ్మ గింజలు అవే. అది వేరు ఇది వేరు. అది వేరే ఇది వేరు. సమీక్ కదిరి అంటాను నువ్వు. అవును. ఏం ఎరకాడు మదనపల్లికి వచ్చినదే? ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చోకొచ్చినాం మానవా. భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చేకి వచ్చినవా? లెమన్ రైస్ చేసినారు బాగా దెంగి తినేసి పోదామని వచ్చినవా? మానవా వరం ఇచ్చేకొచ్చినాం. ఇంత దూరం ఎట్లా వచ్చిన సమ్మె? బస్సులు లేవు, ఆటోలు లేవు. కరెక్ట్ సిమెంట్లో రెక్కింటావు, ఈ చెట్టు కింద దిగి నడుచుకొని వచ్చేంటావు. అంత కర్మ మాకేం మానవా. ఎట్లొచ్చినావు స్వామి? మేము మాయమయ్యే దేవతలం. మాయమే చెబుతులా? అవును. స్వామి నేను ఎప్పుడు చూసాను, ఇప్పుడు ఎట్లా మాయమే అయిపో సత్య సామ దిక్కు తెలియక. మానవా ముందరికి మలుకొని గోవింద నారాయణ వైకుంఠవాసాన్ని కోరుకో, అలాగే మాయమయ్యేదను. ముందర మలుకొని గోయిందను ఈ దావుని దూరది ఇంకో వెళ్ళిపోతావు. రాయిలు తీసుకునే హాస్త స్వామి నేను ఇట్లే మాయం గల్లా. అలాగే వేడుకో మానవా. పెద్దమ్మ చూసుకోండి, వెనకపోతే రాయి తీసుకుని వేసే మళ్ళీ చూసుకుందాం. వేడుకుందనా? వేడుకో. కదిరి దేవుడా వైకుంఠవాస పరందా మా మహాని. ఎక్కడ కాలు మార్చుకుంటాను మా కాలు కాటి తీహాస్త సుడికే ఇండే కాళ్ళు ఇట్లే మాయంగా నువ్వా. అలాగే వేడుకో. కదిరి దేవుడా వైకుంఠవాస పరందా మా మహానుభావ మాయమే దేవుళ్ళు ఎప్పుడు చూసిన తండ్రి ఒకసారి మాయమైపో సమయ కదిరి దేవుడా వైకుంఠవాస. నిజమేను కదిరి దేవుడా వైకుంఠవాస నా తప్పు అయిపోయింది, మళ్ళా సారి ప్రవేశంగా దేవా చూస్తివా మానవా. చూసి సమయ నా ముడ్డి కింద అనుకోంటివే.
150 సార్లు మాయమైంది నేను అట్లా ఇంటే. కదిరి దూరం అని ఇక్కడే ఉన్నాంలే. భక్తురాలు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే. నేనే మానవా. ఎలా కొండమ్మకు వరం ఇచ్చినావు అదే చేతులతో నాకేమన్నా చేసిపో. నీకేమి కావాలి కోరుకో మానవా. నాకు సమ్మె. నీకేమి కావాలి మానవా. నాకు సమ్మె. అలాగే కోరుకో. నాకు సమ్మె. 14 దోశలురా నీకేళ్ళరా బూడిది మగమ్మ నా కొడుకు ఆడ కూర్చో గుమ్మున. స్వామి నాకేమని చేసిపో. నీకేమి కావాలి కోరుకో మానవా. అలాగే ఇచ్చేదను. ఏం కోరినా ఏమడిగినా ఏమైనా ఇచ్చేదను. చెప్పు పెద్దమ్మ. అప్పుడే మిశ్రకాలు ఎలా నీకు ఎలా టెంకాయ కొట్టేసిరా బిర్యానీ. ఆహా నాకేమని చేసిపో. నీకేమి కావాలి కోరుకో. పిండ్లి గల్లా. పెండ్లా చిన్నపిల్లవాడు కదా మానవ నువ్వు. ఎవరా నువ్వే. వెళ్దిద్దినేమే ఏ నీ పెళ్ళాం చచ్చిపోయిందేమే. ఆధార్ కార్డు లేరప్పా. ఆడోళ్ళదే ఇంతుంటే మాకంత కూడా ఉన్నాయి ఆధార్ కార్డులో. వాళ్ళైతే హ్యాండ్ బ్యాగులు పెట్టుకోమాతారా. ఏ చమ్మి నువ్వా. అలాగే 3 సంవత్సరాలకు పెళ్ళి అయితే మానవా. 3 ఏళ్ళకి పిండ్లింగ నాకు మానవా. నువ్వు నెగడకు పట్టలే అయ్యమ్మ చూడు సమ్మె నెగడ పైన పట్టనేది. అన్నీలే అన్నాలు తట్టుకోలేను. కొంచెం ముందరికి రా నన్ను ఎక్కుదురా. బాగా అలవాటు ఏమి ఎక్కి నమ్మిందుకు కాదు రోజులు తగ్గించు. అలాగైతే సంవత్సరానికి అయితే పోమానవా. సంవత్సరం కాకుంటే 4 ఏళ్ళు అయిన సమ్మె. ఈ మదన్నపల్లి ఎట్లాంటి 8 అయింది అనుకో. జతలు పనుకునేస్తారు. ఒక రోడ్లో పనుకోల్లా. ఈ లారీలు పాతనే ఉంటాయి సమ్మె. నిద్రే వచ్చి చాయిదు అట్లా నింట. అలాగే పెళ్ళి అయిపోయింది పోమానవా. నీకు పెళ్ళి అయిపోయిందా. పెళ్ళి అయిపోయింది మళ్ళీ అదే ఇప్పుడు అదనగా ఏమి తెలీదా నీకు. ఏంది మానవా. పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గిడి పెడతారు. మంచి మెరిగిపోతుంది. మంచి వేసి దుప్పటేసి మళ్ళీ పూలు తెల్లానురా. ఇట్లా దేవతలు డాన్స్ చేస్తారు పెద్దమ్మ. నాకంటే ముందుగా ఎగిరి వస్తాను. ఆ చేయి దించి ఆన్ చేసి నల్లగా అయిపోయింది. మానవా మేము వేస్తాం అట్లాంటివే. పొద్దున్న రాత్రి 10 ప్యాకెట్లు ఇచ్చినారు. 10 ప్యాకెట్లు ఏం చేసినావు కదా. ఈ టక్క మానవా. కొట్టడి సమ్మె మెడిసమ్ తీసుకుని దౌడ సమ్ అదర్థం చేస్తున్నా. చెప్పా ఫస్ట్ పెళ్ళైన 3 రోజులకి అయితే పో మానవా. ఇప్పుడే ఈ పల్ల అలాగే అయిపోయింది పో. పోయేస్తా సమ్మె. శాపనం అయిపోయింది మళ్ళా దేవుడు. అదనగా ఏంది మానవా. లాలి డోరు దూరి బిడ్డ సమ్మె. పెళ్ళైన సంవత్సరానికి బిడ్డలు పుడతారు పో. కడుపు అన్నం తింటివే తెల్లన్నం తింటివి నువ్వా. ఏమి పెళ్ళైన సంవత్సరానికి బిడ్డలు పుడతారా. ఈ పొద్దున రే పొద్దున్నేకి డాడీ 14 దోశలుదే. నువ్వు కుసారా పొల్లింటికి మగమ్మ నా కొడక. 14 డాడీ నెల ఇంత ఆత్రంగా ఉన్నావు కాబట్టి అలాగే ఒక మగబిడ్డ ఇచ్చిన పోమానవా. నాకొద్దు సమ్మె మగబిడ్డలో. ఏమి తాగేసి కొడతారు నా కొడుకులు. ఆడబిడ్డగల అలాగైతే ఒక ఆడబిడ్డ ఇచ్చినాను పో. ఎంతమంది. ఒకరు మానవా. ఒకరు ఎవరన్నా కానీ 2 బిడ్డగల. ఈ కష్టకాలంలో ఎందుకు మానవ 2 బిడ్డలు. ఈ మగమ్మ కష్టకాలం బాలవాడి స్కూల్కి ఒక బిడ్డకు 17 కోడి గుడ్లు సమ్మె. 2 బిడ్డలకు 34 గుడ్లు. నెలంతా తినే 4 గుడ్లు మిగిలిపోతాయి. మంచి నా కొడుకులు కొంపల్లేక దూరి దోశలు పట్టణాలకు తినేసినారు సమ్మె. ఎగిన మగాన్ దాని రోడ్కి కాంకరే అలాగే ఇచ్చినాను పో మానవా. 2 ఆడబిడ్డలు. అవును. పొద్దున్నేకి నా పెన్లం మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయి. మానవా అంటే పాల ప్యాకెట్లు, ఖర్జూరకాయలు, కలకండ, జొన్నపిండి, రాగిపిండి, బరిపీళ్ళు, చిక్కీలు, ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లు ఫ్రీ. సమ ఆడోళ్ళకి దిక్కు దిల్లి కేడంటే ఆడ గుద్దేస్తున్నారు బస్సులో. అవునా. సాకుని నా కొడుకు నేను నువ్వు దాకల్లా. అలాగే ఇచ్చినాను లేపో. ఎక్కుతావే ఆర్టీసీ బస్సు. మేము ఎక్కించామే. మీకు కూడా ఫ్రీ సమ్మె ట్రాన్స్జెండర్లకే మానవా. మేము వాళ్ళే మేమే. నిజంగా దేవుడు అంటే నీ నిజస్వరం ప్రజలు చూపిస్తామే. ఏ రూపం కావాలి మానవా. 2 రూపం మొత్తికనే వరం ఇచ్చినావు. పెళ్లి చేసినావు. అవును. పెన్లాం వచ్చింది. అవును. బెడ్లు వచ్చినారు. కోడిగుడ్లు వచ్చినాయి. నా పెన్లాము నా బెడ్లో కోడిగుడ్లు చూపించేసి మానవా పెట్టి బిడ పెట్టి నా మానవా పెట్టు మానవా పెట్టు. అందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు పో మానవా. వరం ఇచ్చింది ఆడ మానవా. ఏడే మానవా చూపించు మానవా. గోరీ కట్టేసి లేకుంటే బుద్ధ గీక్కునేది కాదు. పడింది నుండి పెయిన్లు నీళ్ళు పోతాయి. మీ ఇంటి దగ్గర రోజులు వచ్చినాను మానవా. మా ఇంటికల్ నీకేం పుణ్య.
దేవతల ఏం పని మా ఇంటికల్ నీకు మేము దేవుడైతే నీ గుడికి దేవుడియా, నా ఇంటికల్ నీకేం పని? మీరు నా భక్తులు కదా మానవా. భక్తులా? అవును. పాప మా ఆయనకు ఒంటికేం వస్తుంది, పాపం లేచే చెల్లికి ఏం చేపలేని కూర్చుంటారు. సరే సమ్మె, నిజంగా దేవుడు అంటే నిజ ప్రజలకు చూపించు సమ్మె. ఏ రూపం కావాలి మానవా? యాన్న బిరే బిత్తులు చూపించవు, ఆ బాడీ సొల్లాకి చచ్చిపోతాం అట్లే. కాటమరాయుడా కదిరి నరసింహడా, కాటమరాయుడా కదిరి నరసింహడా, పేటైన లేటకాలు నిన్నే నమ్మేనురా, పేటైన లేటకాలు నిన్నే నమ్మేనురా, పేట్రాయి సామదేవుడా నన్ను వెళ్ళినోడ పేట్రాయి. ఈయన మగమ్మ దేవుడు కాదు, నాశనం కాదు, సద్య మామ కొడుకు బామర్ది గల్లా. మొన్న రింగ్ రోడ్లు పెంది రారంటే వచ్చినాడు పెద్దమ్మ. పోతే మనం పిలుచుకోమతి 100 రూపాయలు అవాయి చెప్పులు వేసుకోవచ్చు, బాగా తినేసి ఎవరు 1000 రూపాయలు మెట్లు. మహానుభావుడు నరసింహస్వామి తమ్ముడు అంటే అంత సత్యమైన దేవతలు ఎవరు లేరు ప్రపంచంలో. లోపరముండ అక్కడ 1000 రూపాయలు మెట్లు దెంకొని వచ్చేసినాడు. అదరాబదరి మహానుభావుడు నరసింహస్వామి అంటే అబ్బాయి గణమధ్య లేడు సార్. అదరాబదరి ఎత్తుకుని ఆడోళ్ళు మెట్టోటి మగోళ్ళు మెట్టోటి సంకల్లో పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వచ్చేసినాడు. వాళ్ళు మళ్ళీ మహానుభావుడు నరసింహస్వామి గణమధ్య లేటి. ఆహా తోపరమండ కొడుకు బిరిబిరిన బాలేడు వాడి పెద్దమ్మ. ఏమిలే వానికి కాలికి సుటికైనారు, వానికి ఒర్రటకై దిగి కాలు చూడండి ఏంటి చేయలే పోతే వాడిని లింగం నల్లకి. मेरा बेटा का है मैं जाता हूँ मेरा बेटा का. గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా. మునిగిపోయినా పొయ్యిలోదు కోదురా, పొద్దు మునిగిపోయినా పొయ్యిలోదు కోదురా, కూలి ఎంత చేసినా కూటిలేకి రాదురా, మూలికై పేగు బాధ ఏ భాషతో చెప్పాలిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా. గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా, గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా. ఒంటరి పురుగేమో పిలచి తొలచి వేతనా, కాలమే పగబట్టి గడియ కొక్క కాటు వేస్తే, నడి కప్పులోంచి సూర్యుడు తొంగి చూసి నవ్వెరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా. గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా, గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా, ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా. అడుగు బడుగు బ్రతుకు కూడా మడతబడిపోయింది, కాలమే పగబట్టి గడియ కొక్క ఘాటు వేస్తే, అమ్మ తోడు నిజమురా ఏ తోడు లేదురా,
ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా గుండెలోన గుబులురా గుడతలోన దిగులురా ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా ఎవరికి చెప్పాలిరా ఏమని చెప్పేదిరా బాబు మంత్రివర్యా యాడికి జన్నమ్మ నా వెంట వేటగాడై వసవు కట్టెలకు బొమ్మన్నది మా యొక్క కలవని బొమ్మన్నది యాడికి జన్నమ్మ నా వెంట వేటగాడై వసవు అరే చేతి గాజులు బయ్యిరా చెలికాడ రాజడితే ఏముందునో చామంతి రోకలనవే చిన్నదాన చేయకొస్తే పోయనవే చామంతి రోకలనవే చిన్నదాన చేయకొస్తే పోయనవే మా బాబు మంత్రివర్యా ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పొలములు తిని పాల్గొండి ఎందు పవలించుండగా అవును బాబు అయ్యా నాకు ఒక స్వప్నం కనపడింది బాబు నీకు సఫలమ్మ కనపడింది సఫలం కనపడా డబ్బా సామాన్ ఎత్తుకొని మీకు చిత్తూరు బస్ స్టాండ్లో పెడుతుంది వాళ్ళు మళ్ళీ 3 ఎకరాలు ఆక్రమిస్తాడు గుమ్ము నుండి స్వప్నం అనగా కళ కల్లా అవుతే నేను మాట్లాడేది అమ్మను ఏమన్నా ఏమన్నా నేను మాట్లాడినా ఎలా అందరూ అయిపోయి అనిందా మా ఊరికి ఊరు వేయకుండా అయిపోయింది మీరు ఎవరు దిక్కు తెరలేరు పెద్దమ్మ పెద్దమ్మ అమ్మ నేను చచ్చిపోయారు మీ అమ్మ మీ నేను జైనీలే కళ అనగా నిద్ర సమయం వస్తుంది చూడు పడుకున్నప్పుడు అవును బాబు మరి ఎటువంటి కళలు కన్నారమ్మా గోవింద ముట్టుగుడ్డాలు పురుటుగుడ్డాలు కలలో గన్నాను అమ్మ నా తెలియాలా అయ్యో ముట్టుగుడ్డాలు పురిటి నా తెలియాలారా కలలో గన్నాను అమ్మ నా తెలియాలారా పాలు లొగిన బంగారు తొట్టిలి కళ్ళలో కన్నాను అమ్మ నా చెల్లియాలారా పాలు దాపిన పాలాడి నేను కలలో కన్నాను అమ్మ నా తెలియాలారా పాలు తాపిన పాలాడి నేను కళ్ళలో కన్నాను అమ్మ నా చెల్లియాలారా బాబు ఆ పరమాత్ముడు చిన్న పండ్లు పొలములు తిని పాల్గొండే ప్రవలించగా ముట్టుగుడ్డలు పురిటి గుడ్డలు బాలులోగిన బంగారు తొట్లి పాలు దాపిన పాలాడి ఎంత ఒకే కళ బాబు నాకు రియంత కళ్ళగన్నావా అమ్మ కొండమ్మ దేవి బాబు పరందామ్మడిచ్చిన పండ్ల పొలాలు నీ గర్భానికి ఫలించాయేమమ్మా అంతేకాదు బాబు ఏమ్మా ఎప్పుడైతే ఈ పొలముల గర్భానికి పోంచేసానో అప్పటి నుంచి నా కడుపులో ఎందుకు కథలాడనిట్లుంది పెద్దమ్మ కడుపులో కదులుతాందా బాబు యాన్ని ఎలకలు గిలకలు దూరినాయి మీ స్వామికి చూడరా ఇంత తెలకలా మాకు తెలియదు అట్లాంటివే అలా కాదు బాబు ఎప్పుడా నేను గర్భవతిని ఎట్లా మీ అమ్మను మీ ఇద్దరు బెంగళూరులో ఉన్నారా ఎట్లా అంటే ఎట్లా చూడు చమ్మి నాకు తెలిసిన పసి పెట్టుకో అయ్యా సుమోల్లోనే ముగిచ్చిన నా బట్ట బిడ్డ నువ్వు మామూలు ఇంక తెప్పి నీళ్ళు మార్చుకుంటారా ఇప్పుడు నాకు చెప్పి నైనే ఎవరు పుల్లంటాడా ఏయ్ దొంగలు నెట్టాడు కదా నా కొడక ఏం పని చేస్తున్నా నేను చిన్నాగిరెడ్డి మళ్ళీ కూడా ఏయ్ ఈడెవరు ఓతర పిల్లలు నువ్వేం చేస్తాను నేను చిన్నమ్మ కడతా వాళ్ళ లక్ష్మా నేను చెప్పండి రాజా అప్పుడు బోడిగుడ్డు చేసింది ఇప్పి కట్టింగ్ తీతనా వాళ్ళేమనుకుంటారు తుపాకీ నాకు ఇట్లా అనుకున్నారు మిమ్మల్ని ఇంటికి బాగా ఇప్పి కట్టింగ్ వచ్చేసి బాగా లావుగా కదా ఇంకేం తీతున్నా ఈ అమ్మ ఏమనుకుంటుందంటే మాకు అప్పుడే విజిటింగ్ ఐడెంటిటీ కార్డులు వచ్చినాయి
అవి చూపించల్లా ఏమనరేమో నీ అమ్మ వాళ్ళు ఏమనుకున్నారో ఏం చేస్తుంది వద్దు నువ్వేం మామూలుగా నింటావు మగం ఎట్లా పెట్టి అల్జిచ్చినా నింటావు వాడు ఒత్తలు పోసుకుంటాడు. ఇప్పుడు నాకు ఎన్ని మాసంలో తెలుసునా బాబు బాబు ముదుముగా వినర బాబు నీకేమో నవ్వు వస్తుందమ్మా మీ నాయనే చేసిండేది మా నాయన చేయడం అబ్బా కాజమ్మా ఏనాయనా ఏం చేయండి నైన్ ఇక్కడ చూసి అక్కడ వాడిని అమ్మ ఓ పరపడ్డు నీటి ఊపేసి నువ్వు ముందర ఏంది నైనా అంటే మళ్ళా నేను గర్భవతిరా అయితే ఓ సెకండ్కి అయిపోతారు అమ్మ గర్భవతుల్లో బిడ్డలు కాకు దేశాలు ఇన్ని తిరుగుతుంటే నీకు ఊకుని అయిపోతారు బిడ్డలు. నువ్వు రోజున స్వామి దగ్గరికి ఇట్లా మంత్రిస్తే బిడ్డలు మాకు పుట్టినారులే అమ్మ ఏమవుతారు నా బిడ్డ మీద లేడు కదా నీ చేతులు ఇరిపా నీ చేతుల్లో చెట్టు మళ్తా నేను ఇద్దరు బాణాన్ని నిన్ను దర్బేసి కాల్చా నేను ఎప్పుడు రేసిన స్వామి దగ్గర నీ సేవ చేసుకుంటా ఉన్నాని బిడ్డ పొరక మీద చదవుతా అంటావు కదరా. కాదమ్మా బిడ్డకి పొన్నకాడు ఉండేది కూడా తెలిసింది నీకు అప్పుడే. మీకేమైనా మగనా బట్టలు అట్లా పైన దున్నుకొని పోతారు పంట పెట్టే వాళ్ళకి మాకు తెలుస్తుంది మీకేం తెలుసురా. నీ అమ్మ పైన దున్నుకొని పోతా 5 మనకులే సిరసాలు దున్నమంటారు అప్పుడు రోటామీటర్ రోడ్ సదరానికి పోయినా చూడు టాటర్ విన్ ఇట్లా దడ అని లోపల పెట్టి డ్యాన్స్ చేస్తుంది. అబ్బా అమ్మా ఏమ్మా నాయనా అమ్మా అబ్బా అమ్మా అమ్మా 108 అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ తగ్గిపోయిలే బాబు బండి ఆడిందినా అమ్మా మళ్ళా ఫోన్ అబ్బా ఏమన్నా సూరికి చేసావా మనకు వంశీకి చెయ్య అబ్బా అమ్మా ఇప్పుడు ఇచ్చేసి అమ్మా అబ్బా తగ్గిపోయిలే బాబు ఉంటావు నువ్వు ఛానల్లో వాడు వస్తాడు నేను మీ అమ్మగారి దగ్గరికి పోతాడు చూసుకుంటా ఉండరా అన్న వాడు మెట్టితో కొడతాడు వస్తాడు ఎట్లా ఓన్లు పుట్టించినవారు చెల్లి బాగా పని చేస్తుందా కాదు వాడు ఇక్కడ పిలుచుకురామని ఏంటి వచ్చేది ఏంది ఈ ప్రకారం పగలే వేస్తే అది పనికొస్తుందా కాదా తీసుకుని వాడు వచ్చినాడు చూడు ఆ పక్కన శ్యామ్ బాంబడితంట అబ్బా మా వైశాల్య నాదేలే ఫోన్ పడేసి 100 ఎడ గదిగిన వెళ్ళిపోయిందా వైశాల్య డబ్బులు కొట్టిన కూడా చేసింది అమ్మా దాని చేతికి డూప్లికేట్ ఫోన్ దాని చేతికి రా డూప్లికేట్ ఫోన్ కాలాలి భయమ్మా ఒరిజినల్ అబ్బా ఫోన్ పాదరా వాని కూతురు వాని కొడుకు వాని పెళ్ళాము యాపకింద లేరి అందరికి టచ్ సెల్ ఉంది నేను తెచ్చిస్తే అపకారం చేస్తాను కదరా. అబ్బా ఏమ్మా దిగబడుతుంది పెట్టి సస్తాలేవేమ్మా అమ్మ తాలా చలాను చేతును నిలవాదా
మంత్రాస నేను ఇప్పుడు పిలువాలేమమ్మా. ఆ అమ్మని అట్లా పిలిచి లోపలికి పంపించరా కాడపట్ల. ఏమే అయ్యో అదొద్దమ్మా, దాని గోర్లు పెద్దవే. నేను పిలుచుకొచ్చాను నువ్వు ఎవరినా? అయ్యో దాని మగం చూసుకునే బదులు డైరీ ఒక మంత్రస్థాన్ని పిలుచుకొని రా బాబు. నేను ఇక్కడ కాలు చంపుకొని అయ్యా నేను ఇక్కడ తలకాయ పెట్టుకోను. ఎక్కడ కాలు చంపేదే? ఇక్కడ చంపుతా బాబు. ఇక్కడ ఇక్కడ కాలు చంపి అక్కడ తలకాయ పెట్టు. అక్కడ పన్నుకోండి పిల్లడు వచ్చి లోడ్ చేయాలి. మళ్ళా సస్తాండే ఇప్పుడే అమ్మా వాడు వచ్చి 2 ఏట్లు ఇల్లు బేర కొడతావు మళ్ళా. అట్లాంటి ఏంది బాబు? నీకు నాకు తెలదాడా ఈ పొద్దు తెచ్చింది పద. సరే పోయిస్తున్నా మధ్యాహ్నం కుడి కుడి లేవాడు బాబా చింతలు చేరుతురా మన పెట్టే కదా. నరసలేవా తిరుక్కు అట్లా పదమ్మా. పాతండి మీ ఇంటికి మీ అమ్మని దింగి దూరము మీ అమ్మ శాంతం యాడిందో మాకు తెలిసిన యాడిందో కయ్యేడు ఎవరైనా ఉండారా మంత్రసాన్లో యాడా కాయం ముద్దు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు. యాడింది కలికి రెడ్డి కర్ర పెరికేద్దువా ఈ అమ్మ ఆయమ్మ ఆయమ్మ వద్దు సమ్య. ఆయమ్మ పాపం అంటే మంచిది మాట తెప్పేది కాదు కొంపలు కూల్చేదే. మొన్న కాని విజయకి పిలుచుకోమేంటి సమ్మె బంగారు అట్లా మగబిడ్డ కరెంటు బియ్యాలకు బొడ్డుకు రెడ్డి ఎక్కండి బాగా సాగు పెరిగి బెల్లం వచ్చి అయ్యేది నీ అమ్మ బెడతలు పెట్టినది అంగనాని ఏంది మాకు కర్మ ఏంది పెట్టుకో లంచమంటే గుట్ల కట్టుకొని వచ్చినావు నువ్వా అమ్మకున్నా నువ్వా మంచి బెడతలు పెట్టి అయిపోతుంది రోజు రోజుకే. రెడ్డెక్క ఊడికి నీళ్ళు పోసుకొని బాత్రూమ్లు ఇచ్చిపెట్టింది దీని మగం నేను చీర కొట్టి ఆ లంగా అన్ని వచ్చావమ్మా. ఆ జమినీ డైరీ మోకాళ్ళ కాటుకుందే దాన్ని ఊరు చూసేవాళ్ళు. మీ ఇద్దరికి బాగా తెలుసమ్మా అట్లాంటివి. 40 ఏళ్ళు ఏంటి ఎట్లా పోరాడండి అలా అబ్బా నేనేంటి చచ్చే పోయినేమో. యాడుందో ఏమంటారు సాని అవురా నువ్వక్కడుండి నేను ఇక్కడుండే ప్రాణం అవురా నేను ఇక్కడుండి నువ్వక్కడుండే మౌనం అరే ఎందుకో ఏకంట వేళ చెత్తకే రానది వేళ గాలిలో రాగల మల చెత్తనే వీడని నేల నీవు హలోకలా పోయింది ఊయల ఆకజమానిలా పడింది కోయిలా నువ్వొక్కడుండి నేను ఇక్కడుంటే మళ్ళీ వర్ణాలుగా చెత్త కలిసేనా కంటి పరదాని గుండెల్లో నన్ను కలిసేనా నిన్నలా వచ్చావా మెరుపుల్లా మారావా చాన్న తెలుగులా కళ్ళజాలకున్నా అల్లత దూరత నువ్వునన్నా నీ వెంట నేనున్నా నువ్వేమైనా నీ ఉండిలో నేనే వస్తున్నా నువ్వొక్కడు నీ నేను బాబు షెంటి బాండవా బాగుంటారు బాండవా
మండపల్ల బాగుండా అమ్మ నాయన పెద్దమ్మ పిల్లలు అవ్వ తాత అంతా గోయిందంటనే గోవింద పెట్టుకుంటే తిరుమలకి విన్నారు. తిరుమలకే పాపం ఒకరిని ఒక మాట అన్నోళ్ళు కాదు ఎట్లంట అంటే వాళ్ళని చచ్చిపోయినది రే. ముక్కుబడి ఉంటే పై కొండకు వినారు. ఎన్నాళ్ళు అయ్యా 3 దినాలు అయిపోయి. 3 నెలల పాలు పాలు తాగేదిలా బూస్ట్. బూస్ట్ అవును వాళ్ళు తిరుపతి వినారు కదా ఆ. నువ్వెప్పుడు గోయిందా అంటే నువ్వెప్పుడు చచ్చిపోయేది ఇట్లుంది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ నేను పోయిందా. మళ్ళీ నువ్వు అక్కడ గోయిందా ఆ. వాళ్ళు ఎక్కడ గోయిందా వాళ్ళు ఎక్కడ పోయింది నేను ఎక్కడ పోయింది కదా. వాళ్ళు గోయింది పెట్టుకుంటే ఎట్లా వస్తారు, నేను గోయింది పెట్టుకుంటే ఎట్లా పోతా. పోతే నేను ఎక్కడ పోతాను ఎక్కడ వెళ్ళదే ఏం తెగడగా చెప్తావురే ఎక్కడ అయిపోయినా ఎప్పుడు ఇంకా చాలా రోజులయ్యా. ఎక్కడ బల్లదా ఎక్కడలే నిన్న ఎక్కడలే రేపు ఎక్కడ మన్నాడు ఎక్కలే ఆడాచి నా కొడక ఎక్కడ బాకుండా కన్నోళ్ళు కొంపలు కలిసి తిరుగుతుంటే అన్న కొడుకు పెడతారా నా దగ్గరికి రారు ఎవడు మూజే కట్ల 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 ఏడు కాదు కట్లా ఏడు పైన చెవిలా ఎట్లా కట్ల కట్ల చంపాయిస్తండా ఎట్లా ఈ ఊర్లో మనమే కాంట్రాక్టరా ఏం ట్రాక్టరా సోనాలికి ట్రాక్టర్ దున్నేది నీ కాంట్రాక్టరా ఏం పని అయినా నేను ఒప్పుకునేదే పన్నులా ఏం పని అయినా ఏం పనినా ఏందైనా ఏం పనినా అది తినలే పీ తినేది కానీ రా వాడు పళ్ళ కొట్టాడు తినేస్తాడు గిన్నె నీళ్ళు తినే ముందు నేనున్న రెడ్డమ్మ బాతంటమే అమ్మా ఆయమ్మ నేను మాట్లాడిన ఇప్పుడు అమ్మనే ఎలా మన నీళ్ళు పోసుకుంటుంటే నెక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది రే నేనెక్కరాలి రాయముక మంచి కాళ్ళం చెవులకి వేసుకున్నా కరెక్ట్ తలకాయ దూరిపోయి చెవులకి కరెక్ట్ అందుకే నేను మాట్లాడి 100 పదము కష్టపడదాం వచ్చిన దాంట్లో సరిద్దాం ₹1 నీకే వద్దు ₹1 నాకే దుడపలా నా దగ్గర లెక్కల్లో కరెక్ట్గా ఉండదు మగం పగలతంగా లెక్క తగ్గుట్టినట్లు ఉండాలి నా దగ్గర 10 మందిలో బాగా పెట్టి ₹1000 ఒప్పందం ₹1000 250 నీకు 750 నాకు తినేది కూర్చో లెక్కల్లో కరెక్ట్గా ఇది నాకు ఇది నువ్వు తీసుకో అది కల్లా ఇది కల్లా ఇదే అది వద్దు 150 తీసుకో 850 గిన్నె సరిపోయింది సమయ పైసావా సరే పని ఏందనుకోండువా ఏం పని కాను చేయి దొప్పుకున్నా మీ ఇంట్లో బుడ్డి ఉందా ఉండదు ఎత్తుకొని ఆయమ్మ రెడ్డమ్మ నువ్వు కొండమ్మ ఇంటి కడికి రండి ఆయమ్మ చీరకొట్టు పెరికేసి పనుకుంటుంది మీ ఇద్దరు తలకాటు నిలబడుకొని మీ దగ్గర పెరికేస్తా ఆడవాళ్ళే కడుపు చేయదా కడుపు కడుపు చేయదంటే ఎన్న దాళ్ళని ఇట్లున్నా ఒకటి చేసి ఒకటి చేయకూడదా సరే అందరికల్లా ఆడేమగల పో అదే ఏమే ఎట్లా 14 దోశలు తిని నా కొడక మళ్ళీ ఎవరైనా చూసి ఎయిడ్స్ పేషెంట్ ఉన్నట్టున్నావు 14 దోశలు తిన్నా ఉంటే తమాషా యాడుందో ఏమంటారు సార్ ఆహా రాయి మరదాలా ఒక లాలి మరదాలా నీవే నా ప్రాణమయినే ఓ నువ్వే నా ప్రాణమయినే ఆరే అవురా వాళ్ళ తినదానా వయ్యారి తినదానా అల్లా నేరేడు కలదానా మళ్ళీ తీగల వెళ్ళిపోనా వరసైన తినదానా నిన్నొదలనే ఓ నువ్వే నా ప్రాణ పాప మంత్రసాని మీ అక్క మొగుడండి ఎప్పుడో నీ మగాన్ని కొట్టినట్లుందా అమ్మాయి రమ్మ